ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరి జీవితంలో ఈరోజు ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూడబోయేటువంటి ఆశ్చర్యం ఏంటి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మిథున రాశి వ్యక్తులకు ఈ రోజు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, అలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ కార్య సాధనైనా చేస్తారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. సాధించాలనే పట్టుదల, తపన కూడా వీరిలో అధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక ఆశ్చర్యాన్ని మీరు ఈ రోజు చూడబోతున్నారు. అంటే ఇది వరకు మీరు చూడవలసినటువంటి, ఊహించినటువంటి విషయం మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అది మీ యొక్క బంధాలకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీరు పనిచేసే చోట మీతో అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి వ్యక్తికి సంబంధించింది కావచ్చు. ఒక ఆశ్చర్యమైనటువంటి వార్తను వినటం కానీ, ఒక సంఘటన చూడటం కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు. ఇది మీరు ఊహించినటువంటి వార్త. అంటే వారి గురించి ఇటువంటి వార్త వింటారా అని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను ఈ రోజు దినఫలాల్లో వినటం కానీ, చూడటం కానీ మీరు చూడబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక మిథున రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఏ వ్యక్తినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా అనుకుంటున్నారు ఆ వ్యక్తిని కలుసుకోవాలి, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, అనివార్య కారణాల కారణంగా కలుసుకోవడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఊహించని విధంగా ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధాలు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎవరితో అయితే గొడవ కారణంగా మీరు దూరంగా ఉన్నారో ఊహించని విధంగా వారు మీ దగ్గరికి రావటం కానీ, లేదా కాల్ చేయటం కానీ, మధ్యవర్తుల ద్వారా వారు మీతో తిరిగి ఆ బంధాన్ని కలుపుకోబోతున్నారనే ఒక శుభవార్తను వినటం కానీ చేయబోతున్నారు. ఈ విధంగా ఊహించని వార్తను మీరు వినబోతున్నారు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వ్యాపార అభివృద్ధికి మీకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకోవాలి. వ్యాపారాన్ని విస్తరించడం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ, మీ శ్రేయాభిలాషులతో కానీ చర్చించి సరైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఊహించినటువంటి వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అలాగే మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారా? దాన్ని మొదలు పెట్టలేకపోతున్నారా? కొంతమంది మొదలు పెట్టారని కానీ అలాగే పూర్తి చేయలేకపోతున్నారు. ఈ విధంగా పని పెండింగ్లో ఉన్న పని మొదలు పెట్టడంతో ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా? కానీ ఈరోజు దినఫలాల ప్రకారం ఆ పని మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకున్నారు. అది మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, వివాహానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కి సంబంధించింది కావచ్చు. ఏదైనా సరే ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు అని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితాన్ని కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య ఎదుర్కోవడంతో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈరోజు అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య మీ యొక్క తోటి ఉద్యోగస్తుల కారణంగా మీ యొక్క పై అధికారుల దాకా వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వారి వల్ల ఒక మాట పడవలసిన పరిస్థితి కూడా మీకు ఉంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కాస్త ఓపిక, సహనం అనేది చాలా అవసరం. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని మిథున రాశి వారు చెందినటువంటి ఉద్యోగస్తులు గమనించాలి. ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం గత కొద్ది కాలంగా మీరు చాలా ఎదురు చూస్తున్నటువంటి అయితే దానికి సంబంధించినటువంటి మీ యొక్క కార్యాలయంలో పై అధికారుల చర్చ చేసుకుంటారు. ఇది న్యూస్ మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ని కూడా మీరు ఇష్యూ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాలు ప్రారంభించాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డబ్బు చేతికి అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కాని డబ్బులు కూడా మీకు వసూలు చేసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే టెండర్లు వేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన వృత్తులు చేస్తున్నారు. ఫ్రీ లాండర్స్గా వర్క్ చేస్తున్నారు. అలాగే కొన్ని కుల వృత్తులు చేస్తుంటున్నారు. వారు ఈరోజు మీ యొక్క వృత్తి జీవితంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఓపిక, సహనం అనేది చాలా అవసరం. ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాకచక్యంతో ఆలోచించి తెలివితేటలతో మంచి నిర్ణయం తీసుకోండి. మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేసింది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.